ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధమైన ఆదివారము పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయంలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు యొక్క అనుభవపూర్వకముతో చెబుతున్నటువంటి గొప్ప మాట అండి. దావీదు మహారాజు ఏ స్థితిలో ఉన్నా, ఏం చేయాలన్నా దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుణ్ణి నిర్ణయం కనుక్కునేవాడు. ప్రభువా, ఈ యుద్ధం నేను చేయనా వద్దా, ప్రభువా ఇప్పుడు నేను ఈ ప్రయాణం చేయనా వద్దా అని ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క నిర్ణయం కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి అండి. మాదిరి జీవితాలను దేవుడు గొప్పగా మనకి ఇక్కడ రాయించి ఉన్నాడు. ఇక్కడ యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అంటున్నాడు. దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ మనం మొదట ఈ 2వ లైన్ మనం గమనించినట్లయితే, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. మొదట మనము ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మాలి అంటే వారి గురించి, వారి యొక్క స్థితిగతులు ఏంటిది, వారి మనస్తత్వం ఏంటిది, మొదట ఆ వ్యక్తి పేరేంటిది అని ఒకరి గురించి తెలుసుకొని తరువాత వారిని నమ్ముతాము. మూడవదిగా వారిని ఆశ్రయించి సహాయం అడుగుతాము. ఏమీ తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి, ఊరు పేరు తెలియని వ్యక్తి దగ్గరికో, ముఖ పరిచయం లేని వ్యక్తి దగ్గరికో వెళ్ళి మనము సహాయం అడిగితే మనము అడగలేము, వారు ఇవ్వలేరు. కాబట్టి మొదట మనకు పరిచయం కావాలి. మరి మన యేసయ్యతో మనకు ఏమాత్రం పరిచయం ఉంది, ఎంత మనము ఆయనను ధ్యానించుకుంటున్నాము, ఎన్నిసార్లు మనం ఆయనను ఆశ్రయించుకుంటున్నాము గమనించుకోవాలి. దావీదు మహారాజు ఆయన ప్రతి స్థితిలోనూ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా ఆయనను ఆశ్రయించాలి. పరిశుద్ధమైన ఆదివారం, వారంలో మొదటి దినము ఈరోజు మనమందరము ఏకమై ఆయన సన్నిధానానికి చేరి ఆయన ముఖ దర్శనాన్ని చేయాలండి. వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు ఇదిగో ఇలా మన చేతిలో ఉన్నాడు. కాబట్టి మొదట ఆయన నామాన్ని మనము ఎరగాలి. ఆయనకు బహునామాలు కలిగిన వాడు, ఆశ్రయ దుర్గము, దయాదాక్షణ్యము గల దేవుడు, కృపా కనికరములు గల దేవుడండి. ఆయన నామాన్ని, ఆయన నామ మహిమను మనము మొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత రెండవదిగా ఆయనను మనము నమ్ముకోవాలి. ఆయన మహిమ ఏంటిదో మనం తెలుసుకున్నట్లయితే, ఆయన గొప్పతనం ఏంటిదో యెహోవా నామము రుచి చూసి తెలుసుకోమన్నారు. కాబట్టి మొదట మనము రుచి చూడాలి, తెలుసుకోవాలి, ఆ తరువాత నమ్మాలండి, విశ్వసించాలి. ఈ రెండు మనము కలిగి ఇప్పుడు మొదటి లైన్ మనం గమనించినట్లయితే, నిన్ను ఆశ్రయించడము, దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. శాశ్వతమైన పరిష్కారము, జవాబునిచ్చే దేవుడు, ఆయనను మనము ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించితే ఆ వారి నుంచి వచ్చే సహాయము అది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. శాశ్వతమైన ఆదరణ, సంతోషము, సమాధానము మనకు కావాలి అంటే యెహోవాను మనము ఆశ్రయించాలి. ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి మొదట మనము ఆయన నామాన్ని రుచి చూసి తెలుసుకొని నమ్మి విశ్వసించి ఆయన్ను మనము ఆశ్రయిద్దామండి. దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించాలి. దేవుడు వాక్యం ద్వారా మనకి జవాబును అందిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక వచనాన్ని గమనించినట్లయితే, సామెతల గ్రంథం అందరికీ తెలిసిన వచనమే, 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తికెళ్ళి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఆయన నామం ఎరిగిన వారు, ఆయన యందు నమ్మకము, విశ్వాసముంచి ఆయనను ఆశ్రయించిన వారికి సురక్షితము, దేవుడు రక్షణను కల్పిస్తానని సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. అదేవిధంగా మనము ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట మనకు తెలియపరుస్తుంటారు, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. దేవుని మనం కనుక్కోవాలి అంటే ఆయనను మొదట మనము వెతకాలి. పూర్ణ హృదయంతో ఆయన గురించి మనం తెలుసుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి, ఆశ్రయించాలి.
హల్లెలూయా. అదేవిధంగా 91 కీర్తనలో కూడా కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము ఎరిగిన వాడగుట చేత నేను అతన్ని ఘనపరచెదను అంటున్నాడండి. ఆయన నామాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆయన నామాన్ని తెలుసుకొని మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని ఘనపరుస్తాడు, ప్రాబ్లంలో నుంచి తప్పిస్తాడు అండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి దినము దేవుని వాక్యంతో మన దినాన్ని మొదలు పెట్టుకొని పరిశుద్ధమైన ఆదివారం సహోదరులం ఐక్యత కలిగి మందిరంలో చేరి పరిశుద్ధమైన అభిషక్తుల నోటి నుంచి వచ్చే ఆ మాటలను విందాము, నేర్చుకుందాము, వాక్యానుసారమైన జీవితాన్ని నడుద్దాము. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మాకు సహాయము చేసే దేవుడివి, మమ్మల్ని ఆదరించే దేవుడివి. ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరుచున్నారు తండ్రి. మీకు వందనాలు. మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, నిన్ను ఆశ్రయించే వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టవని దేవా మీ వాక్యం సెలవిచ్చింది. అయ్యా మీకు వందనాలు. కష్టకాలంలో తండ్రి కంటికి కనిపించని భయాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు నీ నామాన్ని మేము స్మరించుకుంటే, నీ వైపు చూస్తే నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్క కళ్ళు, ప్రతి మోకాలు, ప్రతి నాలుక మీ నామంలో వంగబడి మిమ్మల్ని ఆశ్రయించులాగున దేవా సహాయము దయచేయమని, ఈ మనుషుల సహాయము కంటే నీ హస్తమే దేవా మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నాం నాయన. దేవా, ఎన్నడూ మా చేయి విడువక నీ కృపతో బలపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.